ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ ఈశ్వర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈశ్వర్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇంట్రాడే స్వింగ్ ట్రేడింగ్లలో ప్రైస్ యాక్షన్ ప్రియారిటీ ఎంత మేరకు ఉంటుందంటారు? ముందుగా అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి నా ధన్యవాదాలు. మా డిఎస్ ట్రేడింగ్ అకాడమీ తరపున ప్రతి మార్కెట్లోనూ అది ఎక్కడైనా కానీ, మన స్టాక్స్ కానీ, ఫారెక్స్ కానీ, ఇంటర్నేషనల్ వైడ్ అయినా కానీ ప్రైజ్ యాక్షన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్లోనే మనం అన్ని ఒక స్టాక్ అనేది ఏ విధంగా మూమెంటం ఉంటుంది, ఏది అనేది మనకి A to Z అనేది ఒక ప్రైజ్ యాక్షన్ మీదనే మనం అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అది ఎక్కడ, ఎలా, ఎప్పుడు తీసుకోవాలా అనేదానికి మనకు సపరేట్గా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అవన్నీ వర్కౌట్ చేసుకున్న తర్వాతనే మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. మన ప్రైజ్ అనేది మన మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఎలా, ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టాలి అనుకుంటారు, సో వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ప్రైజ్ యాక్షన్ మీద ఏదైనా కానీ టెక్నికల్ అనాలిసిస్ మనం నేర్చుకున్న తర్వాతనే మనకు ఎవరికైనా కానీ మనం సజెషన్స్ కానీ స్టార్టింగ్లో ఏదైనా కానీ డైరెక్ట్గా వెళ్ళి ప్రైజ్ యాక్షన్ మీద మీరు చేయాలి అంటే అది ఇంపాసిబుల్. అసలు మీ క్యాండిల్లో బయ్యింగ్ ప్రెషర్ ఉంటుంది, సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది, దానికంటే ఒక మూమెంటం అనేది ఉంటుందన్నమాట. ఆ మూమెంటం మీరు క్యాచ్ చేసుకోకుండా, మీరు అర్థం చేసుకోకుండా ఎవరు మార్కెట్లోకి దిగినా కానీ వాళ్ళు ఖచ్చితంగా లాసెస్ అనేది ఫేస్ చేస్తారు. దానికంటూ ప్రత్యేకంగా ఒక ప్రైజ్ కంటూ ఒక సెటప్ అనేది ఉంటుంది. ఒక క్యాండిల్ ఏ విధంగా మూవ్ అవుతుంది, డైలీలో ఎట్టుంది, వీక్లీలో ఎట్టుంది, మంత్లీలో ఎట్టుంది, 15 మినిట్స్లో ఎట్టుంది, స్మాలర్ టైం ఫ్రేమ్, వీటన్నిటిని మనం అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే ప్రైజ్ మూమెంటం అనేది మనం క్యాచ్ చేసుకుంటాం. రైట్. ఇప్పుడు చూసుకుంటే మామూలుగా బోల్డ్ అన్ని వీడియోస్ ప్రతి ఒక్కరు చాలా రకాలుగా చెప్తూనే ఉంటారు కదా. ఓకే, అంటే వీటిల్లో ఏవి నమ్మొచ్చు, ఎలాంటి వాళ్ళది జెన్యూన్ అని ఏమన్నా కొంచెం మనం ఎవరికైనా అవగాహన చేయడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు జెన్యూన్ అంటూ ఒకటంటూ ఏది ఉండదన్నమాట. మామూలుగా దీంట్లో 100కి 100% అనేది ఏది విన్ రేట్ అయితే ఎవరు ఇవ్వలేదు ఎంతవరకు. కాకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునింది, వాళ్ళు చేసుకున్న పద్ధతుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఓన్లీ వచ్చి టెక్నికల్ అనాలిసిస్ మీద ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై వాటి మీదనే మేము ట్రేడింగ్ అనేది చేస్తామన్నమాట. మెయిన్లీ మేము ఇండెక్స్ కంటే కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ వాటి కంటే కూడా స్టాక్స్లోనే మా ప్రయారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ పరంగా మనం తీసుకున్నప్పుడు మనం ఎప్పుడు రిటైలర్ లేక మనం బిహేవ్ చేయకూడదు అనమాట. ఎంతసేపటికి వాళ్ళు రిటైలర్స్ ఏం చేస్తున్నారా అన్నట్టు లేకుండా మనం పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా ప్లే చేస్తారు అనేది వాళ్ళ అడుగుజాడల్లో మనం వెళ్ళాలి తప్ప వాళ్ళకు పోటీగా మనం ఎప్పుడు వెళ్ళకూడదు అనమాట. అందుకనే ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని అంటారనమాట. అది కంపల్సరీ. దాన్ని బేస్ చేసుకొని మన వ్యూ అనేది అంతా కూడా ఉంటుంది. ట్రేడ్స్ కూడా ఆ విధంగానే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఇది నా బెస్ట్ సజెషన్ అనమాట. వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ ఎవరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవి మాకు లాసెస్ వస్తున్నాయని చెప్పి అనకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి వర్కౌట్ అవుతుంది. అది వాళ్ళు దాన్ని వర్కౌట్ చేసేదానికి వాళ్ళు చాలా మాటలు బ్యాక్ టెస్ట్ అనేది చేస్తుంటారు. ఇప్పుడు న్యూలీ బిగినర్ ఏం చేస్తారంటే యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు, లేదంటే ఎక్కడైనా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్నారనో లేదంటే ఇంకొకరు అని చెప్పి చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ పర్ఫెక్ట్గా వాళ్ళంటే ఇలా చెప్పాలి కదా, అరే ఈ వేలో వెళ్ళాలి వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ మనం చేయకూడదు అనేది. అది ఎవరో చెప్పరు. ఎంతసేపటికి ఏమంటారు, ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక యూట్యూబ్లో ఒక అతను వచ్చి మామూలుగా యూట్యూబ్ అని కాదు ఎక్కడైనా కానీ నాకు ఇంత డైలీ ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ దాని వెనకల వాళ్ళు ఎంత బ్యాక్ టెస్ట్, వాళ్ళ కృషి ఎంత ఉంది, ఎన్ని రోజులు వాళ్ళు కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చినారు అని ఎవరు బిగినర్స్ అర్థం చేసుకోరు అనమాట. అది అర్థం చేసుకుని ఎవరు వెళ్ళినా కానీ స్టాక్ మార్కెట్ బెస్ట్ అనమాట. రైట్. మీరు అన్నట్లు ఏంటి అంటే కన్నా ఏదో ఒకరు ఇంప్రూవ్ అయిపోయారు, మనం కూడా ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోవాలి, అసలు బేసిక్ ఏంటి తెలుసుకోకుండా దాని గురించి నాలెడ్జ్ లేకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ అండి. 100% దాంట్లో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. సో ఈశ్వర్ గారు, అంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏదైనా దీని గురించి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తే కన్నా కొంతమందికి కొంచెం అవగాహన ఉంటుంది కదా అని నా అభిప్రాయం. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రేడింగ్లోనే చాలా ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది, లాంగ్ టర్మ్ ప్రాసెస్ వర్క్ ఉంటుంది, స్వింగ్ ట్రేడింగ్ ఉంటుంది, ఆప్షన్ పొజిషనల్ ట్రేడింగ్ ఉంటుంది, అదేవిధంగా స్కాల్పింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనోళ్ళు బిగినర్స్ ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ అసలు సైకాలజీ అనేది వాళ్ళు బిల్డప్ చేసుకోకుండానే వెళ్ళడంలోనే అసలు స్టార్టింగ్లోనే వాళ్ళు వచ్చి స్వింగ్ ట్రేడింగ్ మీద ఇది మన స్కాల్పింగ్ మీద పడిపోతారనమాట.
ఇప్పుడు ఆ స్కాల్పింగ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకంటూ ఇప్పుడు మార్కెట్ అనేది ఎప్పుడు మనం తీసుకున్న దగ్గర నుంచి మనకు స్టాప్ లాస్ అనేది ఉంటుంది, ఎంట్రీ ఉంటుంది, టార్గెట్ అనేది ఉంటుంది అనమాట. అవన్నీ వాళ్ళు లేకుండా డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకుంటారు, అగ్రెసివ్గా తీసేసుకుంటారు. అదే మార్కెట్ ఇట బుల్లిష్లో ఉందంటే ఆ బుల్లిష్లో వెళ్తాంది అని చెప్పి మధ్యలో తీసుకుంటారు, అది అగ్రెసివ్ అయిపోతుంది. స్టాప్ లాస్ అనేది మనకు చాలా దూరం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు భయపడిపోతారు, ఫీర్ అయిపోతారు. ఎందుకంటే మనీ అనేది ఎక్కువ మనకు లాస్లో చూపించేటప్పటికి వాళ్ళు తట్టుకోలేరు అనమాట. సైకాలజీగా వాళ్ళు మెంటల్గా వాళ్ళు స్టెబిలిటీ ఉండదు. ఈ విధంగా చేయడం వల్ల చాలా ఆల్మోస్ట్ మార్కెట్లో సస్టైన్ అయ్యేది ఎవరు అంటే ఎక్కువగా చాలా టైం వాళ్ళు స్పెండ్ చేసి ఒక చార్ట్ని రీడ్ చేసి ఏ విధంగా చేయాలా ఏది A to Z అన్నీ తెలుసుకున్న తర్వాత దిగినోళ్ళే. వాళ్ళకు కూడా ఇన్స్టెంట్ అంటూ ఏది రాదనమాట, వాళ్ళకు కూడా కొంచెం టైం పడుతుంది, వాళ్ళకు కూడా ఇట్ టేక్స్ మోర్ దెన్ 2 years పడుతుంది. కానీ ఇక్కడ చెప్పే వాళ్ళందరూ ఏమని చెప్తారంటే మామూలుగా మన పాయింట్ ఆఫ్ వ్యూలో 1 monthలో నేర్చుకోవచ్చు, 2 monthsలో నేర్చుకోవచ్చు, మీరు 6 months కల్లా ప్రో ట్రేడర్ అయిపోవచ్చు అంటారు. అది ఇంపాసిబుల్, అది కుదరని పని, అది జరగదండి. మీరు బిగినర్గా మీరు రావాలంటే ప్రాపర్గా సబ్జెక్ట్ అనేది నేర్చుకున్న తర్వాతనే మీరు మార్కెట్లోకి అడుగున పెడితే అప్పుడు కూడా ఒడిదొడుకులు అనేటివి ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే మనం మెంటల్గా స్టెబిలిటీ అవ్వాలి, అన్నీ ఉండాలన్నమాట. దాని తర్వాతనే మనం ఏదైనా మనం ఒక స్టెప్పు అంటే ఎక్కువ అని కాదు, ఒక్క స్టెప్ ముందుకేస్తాం. వన్స్ నువ్వు వేసిన పాట ఆ స్టెప్ నువ్వు సక్సెస్ అయిన పాట మళ్ళీ కంటిన్యూగా నీకు సక్సెస్ అనేది ఉంటుంది. మళ్ళీ దీంట్లో వెనక్కి తిరిగి లాసెస్ చూసుకోవాల్సిన అంత అవసరం. ఒక లాస్ అవినా కానీ మనకంటూ ఒకటి బిల్డప్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనం సక్సెస్ విన్ రేటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బిగినర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ అకౌంట్ రియల్ టైం మనీ లేకుండా దీనికంటూ సపరేట్గా కొన్ని యాప్స్ అనేటివి ఉన్నాయి. ఫ్రంట్ పేజ్ అని చెప్పి వాటిలో పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. మనం డైరెక్ట్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ మీరు అనుకున్నది, మీరు నాలెడ్జ్ గెయిన్ చేసింది పర్టికులర్గా ఒక దాని గురించి ఏదన్నా ఒక స్టాక్ కానీ ఒక ఇండెక్స్ కానీ దేని గురించి అయినా కానీ మీరు వన్స్ డెవలప్ చేసుకునింది దాంట్లో ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, మనకు ప్రాఫిట్ వస్తుంది, మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాము, మనం ఎంతవరకు స్టాప్ లాస్ అనేది మనకు లాస్ అవుతున్నాము, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఏదైనా కానీ ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాతనే మార్కెట్లోకి రాండి. నా స్టార్టింగ్లోనే మీరు వెళ్ళి స్కాల్పింగ్ వాటిలో కానీ చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా లాస్. స్కాల్పింగ్ అంటే ఇన్స్టెంట్ మనీ అనమాట. అది మీరు వన్స్ ఇట్లా పెట్టగానే మీ ట్రేడ్ లాస్ అనేది హెవీగా ఉంటుంది, ప్రాఫిట్ అనేది కూడా అట్నే ఉంటుంది. కానీ దాంట్లో సస్టైన్ అవ్వాలంటే మెంటల్గా మీరు చాలా స్టెబిలిటీ ఉండాలా. ఊరికే అనవసరంగా దాని జోలుగానే వెళ్ళారనుకునే స్టార్టింగ్లో బిగినరు ఖచ్చితంగా లాస్ అనే వన్స్ రావచ్చు. 1 week మీకు ప్రాఫిట్ రావచ్చు. ఒక్క ట్రేడ్లో నీకు 1 week చేసిందంతా కూడా మీకు ఒకటే ట్రేడ్లో లాస్ వచ్చేస్తుంది. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు డైలీ ఒక 2000 లేదంటే ఒక 3000 అనేది ప్రాఫిట్ చేస్తూ ఉన్నారనుకోండి. మనం వెళ్ళేటప్పుడు నెక్స్ట్ వీక్ కానీ లేదంటే ఒక 4 or 5 కొంచెం ఫర్దర్గా వెళ్ళేటప్పటికి అది ఎక్కువ అనేది ఒక్కసారిగా మనకు స్టాప్ లాస్ మనం హోల్డింగ్ చేయలేమన్నమాట. అలాంటప్పుడు మనకు లాస్ అనేది ఎక్కువ అవుతుంది అప్పుడు. రైట్. సో ఏదైనా సరే ఆలోచించి స్టెప్ వేయాలి, ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.